గలతీయులకు రాసిన పత్రిక మనం ప్రారంభించాం. గలతీయులకు రాసిన పత్రికలో కొంత బ్యాక్గ్రౌండ్ చూసాం మనం. గలతీయులకు రాసిన పత్రిక అంటే గలతీయ ప్రాంతం, అది గలిలియా ప్రాంతం. గలతీయులు ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి పిలువబడుతున్నటువంటి వారు అన్నమాట. రోమా ప్రాంతాన్ని బట్టి పిలువబడుతున్న వారు రోమా పత్రిక. ఎఫెసీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సంఘ సభ్యులు. ఇలాగూ ప్రాంతాలను బట్టి పౌలు గారు పత్రికలు రాయటం అనేది జరిగింది. ప్రియులారా, ఈ గలతీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు చర్చించిన విషయాలు చాలా ఉన్నాయి. మనకి కూడా అన్వయించుకోవడానికి కావాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా. మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు గారు తన అపోస్తులత్వమును పరిచయం చేసుకోవటం చూసాం మనం. రెండో విషయం ఏంటంటే సంఘములకు శుభాలు తెలియజేసింది. ఆయన పత్రిక స్టైల్ అన్నమాట. మూడో విషయం ఏంటంటే సంఘమునకు దేవుని కృప, దేవుని సమాధానము క్రీస్తు ప్రభువు నుండి, తండ్రిని దేవుని నుండి, క్రీస్తు ప్రభువు నుండి కృపా సమాధానములు మీకు కలగాలని కోరుకున్నాడు. నాలుగో విషయం ఏం మాట్లాడాడంటే యేసుక్రీస్తు వారు తాను సమర్పించుకోవటానికి కారణం ఏంటో చెప్పాడు. ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనలను విమోచించుటకు క్రీస్తు తాను అప్పగించుకున్నాడు అనే విషయాలు తెలియజేశాడు. ఆరో విషయం ఏంటంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటే సంఘంలోనికి ఒక భిన్నమైన సువార్త ప్రవేశించింది. సహోదరులు అనబడేవారు ఈ భిన్నమైన సువార్త మరి సంఘంలో బోధించడం అంటే వీళ్ళు ఎవరంటే యోదయ ప్రాంతం నుండి వచ్చినటువంటి కొందరు సహోదరులు అంటాడు. వాళ్ళు వచ్చి ఈ భిన్నమైన సువార్తను ప్రకటించారు. ఏంటి ఆ భిన్నమైన సువార్త అంటే మోషే నియమించిన ఆచారములు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతి కార్యక్రమం మీరు చేయించుకుంటేనే తప్ప మీరు రక్షించబడరు అనే విషయాలు యోదయ ప్రాంతం నుండి వచ్చినటువంటి కొంతమంది బోధించినప్పుడు అట్టి బోధకు వారు త్వరగా తిరిగిపోవటం జరుగుతుంది. ఈ సమాచారాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారికి స్థానిక సంఘంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు తెలియజేశారు. దానికి పరిష్కారంగా కొన్ని సంగతులు రాశాడు పౌలు గారు. అలాగనే తన యొక్క పూర్వపు స్థితి గురించి మాట్లాడాడు, ప్రస్తుతపు స్థితి గురించి మాట్లాడాడు. ఒకవేళ ఆ భిన్నమైన సువార్తను బట్టి గనుక మీరు ముందు కొనసాగితే మీకు రక్షణ లేదని మాట్లాడాడు. మీరు ఇంకా బాలురుగానే ఉన్నాడని మాట్లాడాడు. ఇంకా మీరు వారసత్వ హక్కును సంపాదించుకోలేదు అని మాట్లాడాడు. ఇంకా మీరు కృప నుండి తొలగిపోయారు అనే విషయాలు మాట్లాడతారు. క్రీస్తు వల్ల వచ్చినటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడతాడు. హాగరు, ఇస్మాయిల్లను 2 నిబంధనలతో పోల్చి మాట్లాడటం జరిగింది. ఈ విషయాలు మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రికలో. దీని బ్యాక్గ్రౌండ్ అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం చదివాం కదా. మనం ప్రారంభపు భాగంలో ఈ విషయాలను మనం చర్చించుకున్నాం. ప్రియ సహోదరులారా, మరొకసారి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్దాం. జాగ్రత్తగా మీరు చూడండి, మీ బైబిల్ విప్పండి. 15వ అధ్యాయం మొదటి వచనం. కొందరు యోదాయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని
సహోదరులకు బోధించిరి. అది మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఎవరికి? యోధా నుంచి వచ్చిన వారు ఎవరికి బోధించారు? రక్షణలో ప్రవేశించిన వారికి, రక్షణ పొందుకున్న వారికి. దీని వెనకాల అపవాదు అనేవాడు ఉన్నాడు, వాడి యొక్క అనుచరులు ఉన్నారు, వెలుగు దూత వేషం ధరించుకున్న వారు ఉన్నారన్నమాట. కాబట్టి సహోదరులు ఉన్నారన్నమాట. రక్షణ పొందిన వారికి మీరు రక్షణ పొందాలంటే మళ్ళా వెనక్కి వెళ్ళాలి అంటున్నాడు. ఎవరో యోధయ నుండి వచ్చినటువంటి సహోదరులు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములు పాటిస్తే భౌతిక సంబంధమైన జీవితంలో భౌతిక సంబంధమైన అభివృద్ధి ఉంటుంది అనే ఒక వాతావరణం క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే తొందరగా తిరిగిపోయారు అనమాట. ఇప్పటికి కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభునందు ఉంచిన విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు పరలోక సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనేది మనుషులకు బుర్రకు ఎక్కుతులా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు చాలా తొందరగా బుర్రలోకి ఎక్కించుకోవటం అనేది జరుగుతుంది అనమాట. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇది క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా, భూ సంబంధమైనవా, పరలోక సంబంధమైనవా అంటే 100% పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభునందు ఉన్నవి, దేవుడు ఏర్పాటు చేశాడనే విషయాలు చెబితే తొందరగా కనెక్ట్ అవరు. చాలా సమస్యలు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయనంటే చాలా తొందరగా తిరిగిపోతారు. నామకార్థపు క్రైస్తవులు అనబడేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు, అలాగని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా లేవు. ఎందుకని? భారతదేశంలో పుట్టినటువంటి మనుషులందరూ కూడా భారతీయులు. పాత నిబంధనకి వారికి ఏ సంబంధం లేదు. ఒకవేళ నిబంధన మోషే నియమించిన నిబంధన సంబంధాలు అనుకోండి, సున్నతి కార్యక్రమం చేయించుకోవాలి. సున్నతి కార్యక్రమం ఎప్పుడు చేయించాలి? 8వ రోజు చేయించాలి. ఎవరు చేయించాడు 8వ రోజు? భారతదేశంలో ఉన్నటువంటి ఈ నామకార్థపు క్రైస్తవులకి 8వ రోజు సున్నతి ఎవరు చేయించారు? ఎవరు చేయించారు? కనుక నేటి నామకార్థపు క్రైస్తవులు అన్నబడేవారు రెండిటికి చెడ్డవారే. అర్థమైందండి? అటు పాత నిబంధనకు చెందరు, ఇటు కొత్త నిబంధనకు చెందరు. అందుకే వీళ్ళకి నామకార్థపు క్రైస్తవులను పేరు పెట్టాం అన్నమాట. దయచేసి జాగ్రత్తగా వినాలి. భిన్నమైన సువార్త అంటే ఏంటో అర్థమైంది కదా. ఆ భిన్నమైన సువార్త తట్టుకు తొందరగా తిరిగిపోయారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నాడు పౌలు గారు. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అది క్రీస్తు సువార్తను చెరపగోరి అంటే క్రీస్తు సువార్త చెరిపేస్తారనమాట వాళ్ళు. క్రీస్తు సువార్త అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఎప్పుడు దేవుని కుమారుడయ్యాడు? యేసు మరణ సమాధి పునరుద్ధానముల తర్వాత దేవుని కుమారుడయ్యాడు. కానీ మన పండితులు ఏం చేస్తున్నారు? పరలోకంలోనే పుట్టాడు యేసుప్రభు వారు, అది మొదటి కుమారుడుగా పుట్టాడు, ఒక సగ భాగం తీసుకొని పక్కనెట్టాడు. ఆయన్ని అన్నాడు? ప్రథమ కుమారుడు, పెద్ద కుమారుడు అన్నాడు. ఇంకో భాగం తీసుకొని ఈ పక్కనెట్టాడు, ఆయన ఏమో రెండో కుమారుడు అన్నాడు అని ఒక డాక్టర్ని వచ్చింది. పరలోకంలో ఉన్నటువంటి
యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు. పరలోకంలో పుట్టిన ఆయన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు పంపించాలని, భూలోకాన్ని పంపించాలని ఎదురు చూస్తున్నాడు. అదిగో మా నిమిత్తము ఎవరిని పంపుదామా అని దేవుడు ఆలోచించుకుంటే, ఇదిగో నేనున్నాను, నేను వెళ్తానని వచ్చాడంట ముందుకి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారు ఆ మాట అనడానికి ఆధారం ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 6:8 చదవండి. ఏంటి ఒకసారి మీరు? యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నానని నన్ను పంపుమనగా. అదిగండి, పరలోకంలో యేసు ప్రభు పుట్టాడు. సామెతల గ్రంథం 8:22, 23, 24 ప్రకారంగా యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు. పరలోకంలో పుట్టిన ఆయన దేవుని చేత ఇక్కడికి పంపబడ్డాడు. అందుకు యేసు ప్రభు వారే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. అంటే చాలా ఈజీ మెథడ్ వెతుక్కున్నారు. చాలా ఈజీ, సులువైనటువంటి మార్గాన్ని వీళ్ళు బోధించడం ప్రారంభించారు. తొందరగా కనెక్ట్ అయిపోయారు చాలా మంది. ఎమర్జెన్సీ బోధలాగా. అర్థమైందండి? సింపుల్ గా ఏం బోధ వచ్చిందండి? యేసుప్రభు వారు దేవుని కుమారుడు, పరలోకంలో పుట్టిన దేవుని కుమారుడు, పరలోకంలో ఉన్నాడు. అది ఆయనే అంటున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చానని ఆయనే అన్నారు. యేసుప్రభు వారు నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నారు. ఎవరన్నారు? యేసుప్రభు వారే అన్నారంట. ఎక్కడ? యోహాను సువార్తలో మనం చూస్తాం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అంటాడు. అంటే పరలోకంలో పుట్టాడు కనుకనే పరలోకం నుండి దిగి వచ్చాడు అనే ఒక అద్భుతమైనటువంటి వాళ్ళకి సొంత విషయంలో మాట్లాడేశారు. అర్థమవుతున్నాయి కదండి? ఆనాడు మొదటి శతాబ్దంలో భిన్నమైన బోధ ఏంటి? భిన్నమైన బోధ ఏంటంటే, మోషే నియమించినటువంటి ఆచారముల చొప్పున సున్నతి చేయించుకోవాలి అని భిన్నమైన బోధ వచ్చింది. ఈనాడు ఒక విచిత్రమైన వాతావరణం ఏంటంటే, నామకార్థపు క్రైస్తవ్యములలో లేదా నామకార్థపు సంఘాలలోనికి, నామకార్థపు సంఘాల నుండే బోధ వచ్చింది. డైరెక్ట్ గా చెప్తాను మీకు. మరి ఎవరన్నా ఆయన అభిమానులు ఉంటే మాత్రం బాధపడొద్దు. పిడి సుందరరావు గారు తీసుకొచ్చాడు ఈ బోధ. ఏం బోధ? పరలోకంలో యేసు ప్రభు పుట్టాడు అనే బోధ. దాన్ని జాన్ బొంకూరు గారు కూడా మాట్లాడుతున్నాడు, మిగిలిన సహోదరులు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏమనుకోవద్దు, మీరు అభిమానులు ఎవరైనా ఉంటే కనుక నేను పేరు పెట్టి మాట్లాడాను కనుక మీరు అపార్థం చేసుకోవద్దు. వారి బోధ అదే. సింహగర్జన పుస్తకంలో ఆయన రాశాడు, ఈయన పుస్తకాల్లో కొన్ని ఈయన రాసుకున్నాడు. యేసు ప్రభు పరలోకంలో పుట్టాడు అని అనడానికి వాళ్ళు చూపించే ఆధారాలు ఏంటి ప్రియులారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం. పరలోకంలో పుట్టిన ఆయన యేసు ప్రభు వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నేను ఎవరిని పంపాలని ఎదురు చూస్తున్నప్పుడు, ఇదిగో నేనున్నాను, నేను వెళ్తానని వచ్చాడంట. అది ఇక్కడికి రాకమునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు, అక్కడ పుట్టాడు కనుక అక్కడ ఉన్నాడు అనే ఒక బోధ తీసుకొచ్చారు. ఈ బోధకు మనలో చాలా మంది అట్రాక్ట్ అయ్యాం. యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అన్న దానికి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. దాన్ని బోధించినటువంటి అనుభవాలు కూడా చాలా మందికి ఉన్నవి. యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అనేది భిన్నమైన సువార్త. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విషయం చర్చిస్తున్నాం మనం. ఏంటది? వాళ్ళు ఏం చేశారంట, గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఏం చేశారంటే తొందరగా తిరిగిపోయారనమాట భిన్నమైన సువార్త తట్టు. ఆ భిన్నమైన సువార్త ఏం చేసింది అంటున్నాడు పౌలు గారు అంటే, క్రీస్తు సువార్తను చెరిపేసింది అన్నాడు. క్రీస్తు సువార్త అంటే యేసు మరణ సమాధి పునరుద్ధానం. యేసు మరణ సమాధి పునరుద్ధానము అది క్రీస్తు సువార్త. అంటే యేసు క్రీస్తు అయ్యాడు. యేసు దావీదు కుమారుడు, మనిషి కుమారుడు. దావీదు కుమారుడు
మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తరువాత దేవుని కుమారుడుగా అంగీకరించబడ్డాడు. అది 12 మంది అపోస్తులు ప్రకటించిన సువార్త, 13వ వ్యక్తి అయినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు ప్రకటించిన సువార్త. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటించారు. వాళ్ళు విశ్వసించారు, ప్రకటించారు అపోస్తులు. ఇప్పుడు ఉన్నటువంటి భిన్నమైన సువార్తలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పరలోకంలోనే పుట్టాడు అనేది భిన్నమైన సువార్త. ఇది ఒక బ్యాచ్ ప్రకటించే సువార్త. రెండవ బ్యాచ్ యేసు దేవుడు అని ప్రకటిస్తున్న భిన్నమైన సువార్త. అందులో ఏ సందేహం లేదు. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆనాడు భిన్నమైన సువార్త ఏంటంటే, మోషే నియమించిన ఆచారము చొప్పున మరలా మీరు సున్నతి కార్యక్రమం చేయించుకుంటేనే రక్షణ పొందుతారు. అది భిన్నమైన సువార్త వాళ్ళకి. ఈ 21వ శతాబ్దంలో మనకు ఉన్న భిన్నమైన సువార్తలు మనకు తెలుసు. అవేంటంటే ప్రియులారా, అదిగో మాట్లాడుకున్నాం మనం ఇప్పుడే. ఒకటి, పరలోకంలోనే దేవుని కుమారుడు అనేది భిన్నమైన సువార్త. 2, యేసు దేవుడు అనేది భిన్నమైన సువార్త. యేసు దేవుడు అని అపోస్తులు ఎక్కడ ప్రకటించలా. యేసు దేవుడు అని ఎక్కడ విశ్వసించలేదు, ప్రకటించలేదు. భిన్నమైన సువార్తలో నామకార్థపు క్రైస్తవ్యం ఉంది. అది గుర్తించే గొప్ప భాగ్యము, జ్ఞానమును పరలోకమున్న దేవుడు మరి ఈ గ్రూపులో ఉన్నటువంటి మిత్రులకు, సోదరిమణులకు అనుగ్రహించడం చాలా గొప్ప భాగ్యం. ప్రియ సహోదరి సహోదరుల, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటనేది దయచేసి, అక్కడ యేసుప్రభువు వారు పుట్టారు అని వాళ్ళు అనుకోవడానికి గల కారణం ఏంటంటే, అది వీళ్ళు అపార్థం చేసుకున్న విషయం కూడా చెబుతాను. జాగ్రత్తగా మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి మాట్లాడుతూ, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. అలా మాట్లాడుకుంటూ 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలమును మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేక మునుపు నేల మట్టిని రవ్వంతయ్యను, సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఇదిగోండి, యేసుక్రీస్తు వారు పరలోకములోనే ముందుగానే ఉన్నాడు ఈ లోకంలోనికి రాకమునుపు అనేది చాలా స్పీడ్గా ఎక్కించేశారన్నమాట. కొంతమంది ఇందాక మాట్లాడింది కదా, డైరెక్ట్ గా చెప్పేశాను కదా, వారు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు, అక్కడ పుట్టారు అని అనడానికి ఇది యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయమే అని వాళ్ళు అనుకోవడానికి గల కారణం ఏంటంటే, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, అంటే ప్రభు, మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనం ఆయను. అంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానం అనే విషయం ఈ కొత్త నిబంధనలో చూస్తాం మనం పత్రికలు. ఈ దేవుని జ్ఞానమే అక్కడ పుట్టింది అన్నారనమాట. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను మీకు, జాగ్రత్తగా స్టడీ చేయండి. మీ గ్రంథాలు విప్పండి నా మిత్రులారా, సహోదరి సహోదరులారా. మొదటి కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయము 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి,
పిలువబడిన వారికి క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తినై ఉన్నాడు. అది క్రీస్తు దేవుని జ్ఞానము దేవుని శక్తి అయి ఉన్నాడు. అది ఆ జ్ఞానం అనాది కాలంలో చూసారా, జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టాడు యేసు ప్రభు. పరలోకంలో పెద్ద సమస్య వచ్చిందంట. కథ ఇదంతా కథ. పరలోకంలో సమస్యలు లేవు, ఉండవు. అది పరలోకం అవ్వదు. కానీ వీళ్ళు కథ అల్లేశారనమాట. మహానుభావులు కదా మరి, కథలు అల్లిన వారందరూ మహానుభావులు అయిపోతారండి. కల్పనా కథలు బోధించేవారు, సొంత జ్ఞానాన్ని బోధించేవారు, సొంత సిద్ధాంతాలు బోధించేవారు మహానుభావులు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఈ మహానుభావులు అల్లిన కథ ఏంటంటే, అదో పరలోకంలో పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే దేవుడు ఎవరిని పంపించాలని ఎదురు చూస్తున్నాడండి భూలోకానికి. అప్పుడు పెద్ద కొడుకు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చాడంట. ఇదిగో నేనున్నాను, నన్ను పంపించు అని. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకము నుండి దిగొచ్చాడు యేసు ప్రభు వారు అని ఒక అద్భుతమైనటువంటి అక్రమాన్ని తీసుకొచ్చారు. అంతే, చాలా బాగుంది. దానికి రిఫరెన్స్ ఏం వాడుకున్నారు? ఇలా చదివాం కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం వాడుకున్నారు అన్నమాట. దానికి మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా వినండి మీరు కూడా. యెషయా గ్రంథం చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడో పోవునని ప్రభువు సెలవిగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నానని నన్ను పంపమనగా, అదిగో యేసు ప్రభు వారు అన్నారంట, ఇదిగో నన్ను పంపించి నేనున్నాను అన్నాడంట. వాస్తవానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఈ కాంటెస్ట్ ఏంటి? ఎక్కడ సంబంధించింది? ఎవరు సంబంధించింది? ఇశ్రాయేల్ సంబంధించింది. అర్థమవుతుందా? యెషయా ప్రవక్త నేను వెళ్తానన్నాడు. అది దానికి సంబంధించినటువంటి వాస్తవమైన సమాచారం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నేను పుట్టాను అని 22, 28, 22, 23, 24 వచనాలు ఉన్న ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము, అది అనాది కాలములో దేవుని యొద్ద పుట్టిన జ్ఞానం. అది అర్థమవుతుందండి. ఈ సృష్టిని కలగజేయటానికి దేవుడు ఆలోచించిన జ్ఞానం అది. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది. అంటే దేవుడు జ్ఞానాన్ని నియమించాడు. దేనికి నియమించాడు? ఈ భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించడానికి దేవుడు జ్ఞానమును తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తాను జ్ఞానమును అది చదువుతా, అది మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనేది ఎవరితో అంటున్నాడు ఏంటి అనేది చెబుతాను నేను. అనాది కాలములో జ్ఞానముగా ఉన్నటువంటి ఈ దేవుని జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఆది కాలములో పలుకుగా పరిచయం చేశాడు. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము. ఆది కాండం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు జాగ్రత్తగా చదవండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు అనంటే పలకటముతో సృష్టి జరిగింది. అంటే వాక్యమునకు ఉన్నటువంటి పర్యాయ పదం, వాక్కుకున్నటువంటి పర్యాయ పదం. అర్థమవుతుందండి? పదములు, వాక్కు, మాటలు, ఇది అనాది కాలములో జ్ఞానమై ఉన్నది. దేవుని వాక్యము అనాది కాలములో జ్ఞానమై ఉన్నది.
ఇలాంటివి డైరెక్ట్ క్లాసుల్లో మాట్లాడుకుంటే చాలా ఎక్సలెంట్ గా అర్థమవుతాయి. అయినా ఇప్పుడు కూడా మీకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చెబుతాను, బాగా వినండి. ఆదియందు వాక్యం ఉండెను అంటే భూమి ఆకాశములను దేవుడు సృజించటానికి వాక్యాన్ని ఉపయోగించాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందండి? నీ మాట నిన్ను చూపిస్తుంది, దేవుని మాట దేవుని చూపిస్తుంది. అనాదిలో ఈ వాక్యం ఎలా ఉందంటే దేవుని యొద్ద జ్ఞానముగా ఉంది. ఈ జ్ఞానము దేవుని యొద్ద పుట్టింది. ఇంతటి సృష్టిని కలగజేయటానికి ప్రియులారా దేవుడు జ్ఞానమును ఉపయోగించాడు. జ్ఞానము వలన భూమిని, ఆకాశమును, జలములను, సమస్తమును కలగజేశాడు. ఇర్మియా గ్రంథంలో మాట చూస్తాను, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం తీయండి దయచేసి. 10వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. అది తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. దేవుడు ఈ సృష్టిని కలగజేయటానికి జ్ఞానాన్ని ఉపయోగించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జాతిలోనే ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక నిర్మాణం కట్టాలంటే జ్ఞానం లేకుండా కట్టేస్తారేంటి? ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించడానికి ముందు జ్ఞానము ఆలోచిస్తాడు మానవుడు. ఆ జ్ఞానమును, వాడు ఆలోచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి చెప్పాలి అని అంటే ఒకటి వాక్యము ద్వారా వ్రాసి చూపించాలి, లేదా మాటల ద్వారా వ్రాసి చూపించాలి, లేదా పలకాలి, చెప్పాలి. ఈ విధముగా ఈ క్రమంలో నేను ఈ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాను, చేయబోతున్నాను అని చెప్పిన తర్వాత అది ఎలా చేస్తాడో తెలియజేస్తాడనమాట. అలాగే ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని కలగజేయటానికి వాక్యము ద్వారా కలగజేశాడు. అది వాక్యము కాకమునుపు దేవుని యొద్ద జ్ఞానం ఉంది. దేవుని యొద్ద ఉంది జ్ఞానం. అది చూడండి ఒకసారి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అనాదిలో జ్ఞానమై ఉన్నటువంటి వాక్యము, అనాది కాలములో జ్ఞానముగా ఉన్నటువంటి వాక్యము ఆదిలో వాక్యంగా పరిచయం చేశాడు. అర్థమవుతున్నాయండి? జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా, అంటే వాక్యమును వ్యక్తికర అలంకరణతో పరిచయం చేశాడు. వాక్యమును వ్యక్తిగా మాట్లాడాడు. అక్కడే దెబ్బతిన్నారు చాలా మంది. ఏమైపోయారంటే ప్రియులారా, వాక్యం ఉన్న ప్లేస్ లో యేసు ప్రభుని పెట్టేశారు, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఆదియందు యేసు ప్రభు ఉండెను, యేసు ప్రభు దేవుని యొద్ద ఉండెను, యేసు ప్రభు దేవుడై ఉండెను. ఇలా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారన్నమాట. అది సొంత ఉద్దేశం, సొంత వివరణ. అది యోహాను గారు ఆదియందు దేవుని వాక్యము గురించి పరిచయం చేశాడు. దేవుని వాక్యమును బట్టి ప్రపంచాలు నిర్మాణం అయినవి అనే విషయాలు గుర్తించడానికి ఉపయోగించాడు. అంటే దేవుని వాక్యము ఆది నుండి మానవ జాతికి అందుబాటులో ఉన్నదని చెబుతున్నాడు. అంటే వాక్యం ఉందంటే, వాక్యం ఉన్న చోట ఏముంటుందండి? బాగా ఆలోచించాలి మీరు. దేవుని వాక్యము ఉన్న చోట ఏముంటుంది? దేవుని వాక్యము ఉన్న చోట ఏముంటుంది? సరే, వాక్యం అంటే ఏంటి? సత్యము. నీ వాక్యమే సత్యము అంటాడు. ఓకే, తెలుసు కదా మనకి. అంటే సత్యం ఉన్న చోట ఏముంటుంది చెప్పండి? సత్యం ఉన్న చోట ఏముంటుంది? కృప ఉంటది.
కృపా సత్యములు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. సత్య సంబంధమైన వాక్యం ఉన్న చోట కృప ఉంటది, కృప ఉన్న చోట సత్య సంబంధమైన వాక్యం ఉంటది అన్నమాట. ఎక్కడో ఆది కాలానికి వెళ్ళిపోయాడు దేవుని వాక్యాన్ని పరిచయం చేయడానికి యోహాను గారు. అపోస్తుడైన యోహాను గారు ఆది కాలమునకు వెళ్ళాడు. దేవుడు తన కృపను బట్టి, తన సత్యమును బట్టి మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు అనేది పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అనేది వ్యక్తీకర అలంకరణలో మాట్లాడాడు, గుర్తుపెట్టుకోండి. అలా ఇంకేమైనా ఉన్నాయా? వ్యక్తీకర అలంకరణతో మాట్లాడినటువంటి విషయాలు ఇంకా ఏమైనా ఉన్నవా? ఉన్నవి. ఏంటవి? అదిగో, జ్ఞానమును వ్యక్తిగా మాట్లాడాడు, వాక్యాన్ని వ్యక్తిగా మాట్లాడాడు, మరణాన్ని కూడా వ్యక్తిగా మాట్లాడాడు, పరిశుద్ధాత్మను కూడా వ్యక్తిగా మాట్లాడాడు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. అంటే బైబిల్ బోధించే వారికి ఈ భాషా శైలి తెలియాలి, ప్రాపర్టీ లాంగ్వేజ్ తెలియాలి. ప్రవక్తల భాషా శైలి ఉంది. అదేంటది? ప్రవక్తల భాషా శైలి ఏంటండి? జరగబోయేదాన్ని జరిగిపోయినట్టుగా మాట్లాడతాడు ప్రవక్త. ప్రవక్తతో మాట్లాడిచ్చేది తండ్రి అయిన దేవుడు. అర్థమవుతున్నాయండి? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తరువాత కుమారుడు. అది ప్రాపర్టిక్ లాంగ్వేజ్ లో ముందుగానే బాప్తిజంలోనే దేవుడు స్పందించడం మనం చూస్తాం. ఏంటది? మా అత్తయ్య గారు రాశాడు చక్కగా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని బాప్తిజంలోనే మాట్లాడాడు. ఒకటి. లూకా గారు కూడా మాట్లాడాడు. రెండు, అపోస్తులు కూడా యేసుని దేవుని కుమారుడైన క్రీస్తుని గుర్తించారు, విశ్వసించారు. వారు గుర్తించడానికి, విశ్వసించడానికి లేఖనాల ఆధారం ఉంది. లేఖనాలను బట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారు మరణించక మునిపే, సమాధి చేయబడక మునిపే, తిరిగి లేపబడక మునిపే వారు విశ్వసించారు, గుర్తించి విశ్వసించారు. పేతురు గారి యొక్క ప్రసంగంలో, మత్తయి గారు రాసినటువంటి సువార్త రచనలో 16వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ముందుగానే స్పందిస్తాడు పేతురు గారు. అర్థమవుతున్నాయండి? పేతురు గారు ముందుగానే ఆయన్ని విశ్వసిస్తాడు. ఏమని? వారి అభిప్రాయాలు ప్రభువారు అడుగుతారు. మనిషి కుమారుడు గురించి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు అని అడుగుతున్నప్పుడు వారు 4 అభిప్రాయాలు తెలియజేశారు. ప్రియులారా, కొందరు బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు నీ గురించి, కొందరు ఏలీ అనుకుంటున్నారు, కొందరేమో ఇర్మీయా అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్తలు ఎవడో ఒకళ్ళు అనుకుంటున్నారు అన్నారు. వాళ్ళు ఆయనకి సమాధానం అలా చెప్పారు. సరే, వారి సంగతి అలా పెట్టండి, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నారు యేసుప్రభు. అప్పుడు పేతురు గారు స్పందించాడు అద్భుతంగా. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. అందుకు ఆయన, మీరైతే ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చూసారా? ఏ బండది? చాలాసార్లు చెప్పాను నేను మన క్లాసుల్లో. పేతురు గారు స్పందించిన స్పందన, విశ్వాసము గుర్తుపెట్టుకోవాలి బాగా. ఆయన వారితో కలిసి పరిచర్య చేస్తున్న కాలంలో, క్రమంలో వారు విశ్వసించిన విశ్వాసము దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడంటే ప్రభువారు ఎంత అభినందించాడో మనం చూస్తాం. సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని అసలు మనుషుల్లో ఎవడదేమి నీకు తెలియజేయలేదు అనేసాడంటే. అంటే ప్రియమిత్రులారా, సహోదరులారా, యేసు
ఎప్పుడు దేవుని కుమారుడు అనేది జ్ఞానానికి సంబంధించిన విషయం అన్నమాట. అది దేవుని భవిష్యత్ జ్ఞానము. పరలోకంలోనే పుట్టేశాడు, ఆ పరలోకంలో పుట్టాడు కనుకనే పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు అనేది సొంత జ్ఞానం అన్నమాట. పరలోకములో అనాది కాలంలో పుట్టింది దేవుని యొద్ద జ్ఞానము. అది ఆది కాలంలో వాక్యంగా పరిచయం చేసుకుంటూ వచ్చాడు యోహాను గారు, మోషే గారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడినవి అంటాడు. హెబ్రీ పత్రికలో చూస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. జాగ్రత్తగా వినాలండి. మనసు పెట్టి వింటేనే కానీ అర్థం కావు. చాలా మంచి విషయాలు, చాలా విలువైన విషయాలు దేవుడు మీకు చాలా సులువుగా నేర్పిస్తున్నాడు. ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. అది పితరుల యుగంలో ఉన్నటువంటి పెద్దల గురించి మాట్లాడారు. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఇది ఇప్పుడు క్రైస్తవులు ఈ విశ్వాసాన్ని కాదు వ్యక్తపరచవలసింది. అనాదిలో అది జ్ఞానమై ఉండెను. అనాదిలో జ్ఞానము దేవుని యొద్ద ఉండెను. అనాదిలో జ్ఞానము దేవుడై ఉండెను. అంటే నీ జ్ఞానం నిన్ను సూచిస్తుంది, నీ వాక్కు నిన్ను సూచిస్తుంది. అలాగే దేవుని జ్ఞానం దేవుని సూచిస్తుంది, దేవుని వాక్కు దేవుని సూచిస్తుంది. అది ఆయన ఆది యందు దేవుని అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. అదిగో దేవుని యొద్ద ఉన్నవి. అనాది కాలములో దేవుని యొద్ద జ్ఞాన శౌర్యములు ఉన్నవి. ఆలోచన వివేచన ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవడో మరలా కట్టజాలరు. అర్థమవుతుందండి. బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు 16వ వచనంలో అంటాడు. అంటే దేవునికి ఉన్న స్వభావ లక్షణాలు ఏంటంటే బలము, జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు. అది అనాదిలో ఆయన యొద్ద పుట్టింది. అది సృష్టిని కలగజేయటానికి కావలసిన జ్ఞానము దేవుని యొద్ద పుట్టింది. అంటే దేవునిలో పుట్టింది. ఒక మాటలో చెప్పాలండి. ఎవరికన్నా వాయిస్ రావట్లేదు.
కట్ అయింది. మరి మీరు కట్ చేశారో నెట్ ప్రాబ్లం కానీ దయతో క్షమించండి. సమస్తమును ఆయన మూలముగా కలిగినంటే దేవుని మూలముగా కలిగినది. కలిగి ఉన్నదేది దేవుడు లేకుండా కలగలేదు. నేను ఒక్కడనే ఈ సృష్టిని కలగజేసాను అన్నాడు దేవుడు. చూసారా? ప్రవక్తల యొక్క ప్రవచన పుస్తకాల్లో చూసారా మీరు? నేను ఒక్కడిని ఆకాశములు విశాలపరిచాను, ఒక్కడే తండ్రి మనలను పుట్టించలేదా అంటాడు మలాకి ప్రవక్త. అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? యేసు ప్రభు సహాయం తీసుకొని, పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని, అంటే ఒకటో దేవుడు సహాయం తీసుకొని, రెండో దేవుడు సహాయం తీసుకొని, మూడో దేవుడు సహాయం తీసుకొని చేశాడా? అప్పుడు నేను ఒక్కనే ఈ భూమిని సమస్తం కలగ చేశానని దేవుడు అబద్ధం ఆడుతున్నాడు అంటారా? బాగా చదవటం రావాలి. మొన్న మన సృష్టిని కలగజేయటంలో ఎవడు పాత్ర లేదు, యేసుప్రభు వారి పాత్ర లేదు. అనాది కాలంలో యేసుప్రభు వారు నిర్ణయించబడ్డాడు, నియమించబడ్డాడు. అనాది కాలంలో నా కొరకు, మన కొరకు నియమించబడ్డాడు. యేసుప్రభు యొక్క పాత్ర, యేసుప్రభు యొక్క పని ఎవరి కొరకు? మానవ జాతి కొరకు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబోతున్న మానవ జాతి పాపం చేసి పడిపోతారని దేవుడికి ముందే తెలుసు. భవిష్యత్ జ్ఞాని. పడిపోయిన మానవ జాతిని నిలబెట్టడం కొరకు యేసు ప్రభుని నియమించాడు, యేసు ప్రభుని నిర్ణయించాడు, యేసు ప్రభుని వాగ్దానం చేశాడు, యేసు ప్రభుని ప్రవచింపజేశాడు. యేసు ప్రభుని కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యక మరియ గర్భంలో పుట్టించాడు, స్త్రీ సంతానంలో పుట్టించాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు ఉన్నవి. ఎలా పుట్టించాడో తెలుసా? హెబ్రీ పత్రికలో చూస్తాం, చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. బాగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. హెబ్రీ పత్రిక 2:9. ప్రియులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, అది దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా తండ్రిని దేవుడు ఈయన్ని చేశాడు. దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా తండ్రిని దేవుడు యేసు ప్రభుని చేశాడు. వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానంలో పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. సూచనగా కన్యకు పుట్టిస్తానని తెలియజేశాడు. అబ్రహాం సంతానానికి వాగ్దానం చేశాడు, ఇస్సాకు సంతానానికి, యాకోబు సంతానానికి వాగ్దానం చేశాడు, దావీదు వంశంలో పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. పరిచయం చేసుకుంటూ వచ్చాడు అన్నమాట. యేసుప్రభు వారిని పరిచయం చేసుకుంటూ వచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఈ సృష్టి నిర్మాణం అనేది దేవుడు ఒక్కడే కలుగజేశాడు. చూడండి ఒకసారి, ముగించేస్తాను, సమయం అవుతుంది. అంటే భిన్నమైన సువార్త అంటే ఏంటో మనం గుర్తించాలి, మీరందరూ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నారు. ఏమండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 44:24 చదవండి. 44:24 వచనం చదవండి. 44వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించి వాడును, నేను ఒక్కడిని ఆకాశమును విశాలపరిచిన వాడును, నేనే భూమిని పరిచిన వాడును. నేనొక్కడినే అనంటే, నేనే అంటే ఇంకొకడు ఉన్నాడనా? ఇంకొక ఆయన ఉన్నాడనా? తెలుగు గ్రామర్ తెలియాలండి, పదాలకు అర్థం తెలియాలి. అంటే కలిగి ఉన్నది ఏది యేసు ప్రభు లేకుండా కలగలేదని యేసు ప్రభు ద్వారా కలగజేసి నేను ఒక్కడే చేశాను అంటున్నాడు అనుకోండి, దేవుడు అబద్ధికుడైపోతాడు. ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశమును సృజించినని లేదు ప్రియ మిత్రులారా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును కలగజేసి దేవుడు ఒక్కడే చేశాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈ సృష్టినంతటిని ఒక్కడే దేవుడు కలగజేశాడు. దేవుడు ఒక్కడే అంటే ఏంటి? దేవుడు అద్వితీయుడు అంటే ఏంటి? ఆయనకు సమానమైన వాడు మరి ఎవరు లేరు. ఒకవేళ ఈ మహానుభావులు అనబడేటువంటి ఈ జ్ఞానులే గనుక
యేసు ప్రభు వారు అక్కడ పుట్టాడు అని నమ్మేవాడికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ పుట్టినవాడు అన్న వాయిస్ రావట్లేదన్నా. ఈ 21వ శతాబ్దంలో భిన్నమైన సువార్త ఏంటంటే, ఒకటి యేసుని దేవుడు అనేవాడు భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, యేసు పరలోకంలోనే పుట్టాడు, యేసు పరలోకంలో పుట్టిన ప్రథమ కుమారుడు అని ప్రకటించేవాడు భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. ఇది ఏం చేస్తుందంటే క్రీస్తు సువార్తను చెరిపేస్తుంది అనమాట. వాస్తవానికి వీళ్ళు ప్రకటించింది ఏంటంటే, యేసు వారు మరణించారు లేఖనాల ప్రకారము, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డాడు లేఖనాల ప్రకారం, ఆయన్ని మేము ప్రకటించాము అని నాశనం అయిపోతారు అన్నాడు అనమాట. అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త, అపోస్తులు ప్రకటించిన సువార్త సంబంధించిన జ్ఞానమును పరలోకమందున్న దేవుడు అనాది కాలములోనే నియమించాడు, నిర్ణయించాడు, ముద్ర వేసేశాడు. ఇక దేవుడు కూడా మార్చాడు దాన్ని. ఒక మాటలో చెప్పేశాను నేను. అపోస్తులు మార్చినా శాపగ్రస్తులే, దేవదూతలు వచ్చి మార్చినా శాపగ్రస్తులే. అర్థమవుతుందండి? ఏంటి దేవుడు నిర్ణయించిన సువార్త? లేఖనాల ప్రకారం యేసు మరణము, సమాధి, లేఖనాల ప్రకారము పునరుద్ధానం. పునరుద్ధానుడైన తరువాత 50 రోజులు భూలోకములో ఆయన సంచారం చేసి శిష్యులతో 50వ రోజు పెంతుకొస్తు పండుగ దినమున పరలోకమునకు ఎత్తబడ్డాడు, వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తాం. ఆ తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత అదే రోజు దేవుడు పట్టాభిషేకం చేశాడు. అక్కడ పరలోకంలో దేవుని పక్షమున పట్టాభిషేకం చేశాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు తండ్రిని దేవుడు. ఆ సమాచారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాడు. పెంతుకొస్తు పండుగ దినమున సంఘం స్థాపించబడింది. పెంతుకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ పరలోకం నుండి వచ్చాడు, అపోస్తుల మీద వ్రాలాడు. ఆ 12 మందిలో 11 మంది ఉంటారు. అప్పుడు ఆ 11 మందిలో ఈయనెవరు, పేతురు గారు ప్రసంగం చేస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి. ఆ ప్రసంగంలో 3000 మంది ఒకేసారి దేవుడు నియమించిన ప్రకారంగా యేసుని ప్రభువుని ఒప్పుకుంటారు, లేదా యేసుని దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తారు, మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడతారు. వాళ్ళతోనే సంఘం స్థాపించబడింది. అర్థమవుతున్నాయండి? జాగ్రత్తగా ఆలోచించాలి విషయాలు. నోటుకొచ్చింది మాట్లాడితే భిన్నమైన సువార్త అవుద్ది. నోటుకొచ్చింది మాట్లాడితే క్రీస్తు సువార్తను చెరిపేసిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అన్నాడు. పౌలు గారు స్వయంగా ఎంత డేరుగా చెప్పాడో చూడండి. 8వ వచనం చదువుతాను చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అర్థమైందండి? ఓ చోట పరలోకంలో నుండి దేవదూతను పంపించాడు దేవుడు. వచ్చి ఆ దూత పరలోకం నుండి వచ్చి సువార్త ప్రకటించలా. ఏం చేశాడు? సువార్త ప్రకటించే మహానుభావుడు పేతురు గారు ఎప్పేలో ఉన్నాడు, రప్పించుకో అన్నాడు అనమాట. ఇప్పుడున్నటువంటి స్కాలర్లు అనబడే ఈ మహానుభావులు ఉన్నారు కదా, వీళ్ళలాగా ఏది పడుతుంది చెప్పేలా పరలోకంలో పుట్టాడు, పుడితే ఎలా సమాండ్ అవుతాడు? పరలోకంలో కనుక యేసుప్రభు వారు పుడితే ఎలా సమాండ్ అవుతాడు? ఎలా సరిపెడతారు వీళ్ళు? గనుక
నా మిత్రులారా, సహోదరులారా, చక్కటి క్రమం ఉంది. నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అవసరం లేదు మాకు, మేము నేర్చుకున్న దాంతో మేము అడ్జస్ట్ అయిపోతామంటే అది మీ ఇష్టం. ఎవడేం బలవంతం చేయడు. అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. కొంతకాలం నుంచి మనం కలిసి సహవాసంలో కొనసాగుతున్నాం కనుక వాస్తవమైనటువంటి సమాచారాన్ని, సత్యమైనది లోతుగాను బహు దూరముగాను ఉన్నది అంటాడు. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటాడు అన్నమాట. ఒక మంచి లక్షణం ఉండాలండి. ఆర్థిక శాఖ మంత్రికి ఉన్నటువంటి లక్షణం ఉండాలి. ఏంటంటే ఫస్ట్ వాక్యం మీద ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తిని జ్ఞానానుసారంగా మార్చుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు దైవజనుడు. ఎవడైనా త్రావ చూపితేనే కదా అర్థమయ్యేది, గ్రహించేది అంటాడు. సత్యం చెప్పేవారు మనకన్నా చిన్నవాళ్ళైనా, మనకైనా అన్ని విషయాల్లో తక్కువ వాళ్ళైనా సత్యాన్ని బట్టి వాళ్ళు గౌరవించి ప్రేమించి నేర్చుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు భాగ్యవంతులు అవుతారు. భిన్నమైన సువార్త అనేది ఎలా ఉన్నదో మొదటి శతాబ్దంలో చెప్పాను. ఈ శతాబ్దంలో ఈ కాలంలో భిన్నమైన సువార్త ఏంటి అనేది చెప్పాను. ఒకటి, యేసుని దేవుడు అని ప్రకటించడం భిన్నమైన సువార్త. ఎందుకంటే దేవుడు మరణించడు, సమాధి చేయబడ్డు, తిరిగి లేపబడ్డు. కొట్టేసాం వాళ్ళని. వీళ్ళందరూ ఎవరంటే నామకార్థపు క్రైస్తవులు. ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు కదా, స్కాలర్లో, అంతర్జాతీయ ప్రసంగికులు, ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఛాలెంజింగ్ డైరెక్టర్లు, వన్ అండ్ ఓన్లీ వాళ్ళు ఉన్నారు కదా. మేమే సత్యం చెప్తున్నాం అన్నవాళ్ళు. ఏంటి వాళ్ళు చెప్పే సత్యం? వాళ్ళు చెప్పేది సత్యం కాదు. పరలోకంలో యేసు ప్రభు పుట్టాడు అని భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కూడా కొట్టేసింది ఈ అపోస్తలుల యొక్క జ్ఞానం. దయచేసి ప్రియులారా, దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారంలో 8, 9, 10, 11 వచనాలు కూడా మాట్లాడుకోవటానికి, కంటిన్యూగా మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి చక్కటి విషయాలు చర్చించుకున్నాం. ఇది రెండో భాగంగా, గలతీయులకు రాసిన పత్రిక రెండో భాగంగా కొన్ని సంగతులు మాట్లాడుకున్నాం ఈ 1 hour లో. దీని బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకున్నాం. ప్రతి పుస్తకానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. అందుకే పుస్తకాలు నేర్చుకోండి అని పరిచయం అయిన దగ్గర నుండి చెబుతానే ఉన్నాం. కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లా పుస్తకాల విషయంలో. అది మీ ఇష్టం. అది మీరు పుస్తకాలు నేర్చుకుంటే దాని ఉద్దేశం తెలుసుకుంటారు. మాట్లాడుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. మాట్లాడుకున్నాం కదా ఏమండి. బ్యాక్గ్రౌండ్, ప్రతి పుస్తకానికి బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏం న్యాయం చేస్తారు పుస్తకానికి? ఏం చేయలేం. దయచేసి వేరే విధంగా భావించకుండా మరి ఈ యొక్క బైబిల్ తరగతిలో దేవుడు నాకు మీకు మరొకసారి విలువైనటువంటి విషయాలు తెలియజేశాడు. ఓర్పు సహనంతో శ్రద్ధాశక్తులతో వినినటువంటి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా. చిన్న